నాకు తెలిసి అయితే కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు ఒకటేసారి పడిపోతారు. ఎంత ఇట్లా చేయరు అనుకుంటున్నా. ఎందుకు ఏడుస్తున్నాడు భయ అసలు? వాళ్ళు ఇంకేమైనా చుట్టాలు అవుతారా? ఏడవచ్చు తప్పులేదు, కానీ చాలా ఓవర్ చేస్తున్నారు. తనుజ గారు ఏం గేమ్ ఆడకపోయినా తనకు ఓటింగ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు అని చెప్తున్నారు. మరి ఎందుకని కదా చాలా మంది ఏంటంటే కొంచెం అందంగా ఉంది, సో ఆ విధంగా సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా తనుజని సపోర్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ అయినా సపోర్ట్ చేస్తున్నారు, నాగార్జున సార్ అయినా సపోర్ట్ కరెక్ట్. కొందరు అలాగే చేస్తారు. మా ఫ్రెండ్ గాడు ఒకడు ఉన్నాడు, అలాగే చేస్తాడు. నాకి పోతావు ఏం నీకెందుకో సిగ్గులేని జన్మ. ఇది వినదు ఆమె, ఇదేదో ఆమె వినటం మానేసి ఇంకా పక్కన అరిసిద్ది, అరవటం, గొంతేసుకొని పడటం ఒక్కటి ఏమనుకుంటారు. అసలు పక్కన వాళ్ళు చెప్పేది వినదు. నేను నిన్ను బయటకు లాగేయడం వల్ల ఆ రోజు ఆ టేబుల్ అనేది ఇంకొకరికి వెళ్ళింది. నిన్ను అటాక్ చేయకుండా నిన్ను లాగేసి బయట పోయిండుంటే ఆ టేబుల్ నీకే వచ్చేది, లేకపోతే ఇంకొకరికైనా వెళ్లేది. నేను నిన్ను బయటకు లాగేసేగానే నువ్వేమన్నావు, నా సపోర్ట్ ఇద్దరు గర్ల్స్ కి, ఎందుకంటే ఇద్దరు గర్ల్స్ కెప్టెన్ అవ్వలేదు కదా అనేసి. నువ్వు ఆ క్లారిటీ నాకు ముందే ఇచ్చుంటే నేను నిన్ను లాగేసేదాన్ని కాదు. ఎందుకు ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి, ఇంకా స్ట్రాంగ్ అని అర్థం కావడానికి కాదు భయ్య. బిగ్ బాస్ వాళ్ళకి హింట్ ఇస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ వీక్ హింట్ తీసి పడేయండి, నాకేం కట్ వస్తున్నది. స్పెషల్ ట్రీట్మెంట్ తనుజ గారికి చాలా చాలా ఫేవరెటిజం జరుగుతుంది. ప్రతి వీకెండ్ తనుజ గారే కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్తారు. డెమాన్ పవన్ ఏదో ఇండికేషన్ ఇచ్చాడు కాబట్టి కళ్యాణ్ బర్నీ అని చెప్పేశాడో కెప్టెన్సీ టాస్క్ లో అంటున్నారు, కానీ అట్టర్ నాన్ సెన్స్ అండి. ఆ వీడియో తీసుకెళ్లి తనుజకు చూపించడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీకు హెయిర్ సాక్రిఫైస్ చేసిందండి, హెయిర్ రావడానికి టైం పడుతుంది, దట్ ఈస్ సాక్రిఫైస్. ఇమ్ము కెప్టెన్సీ సాక్రిఫైస్ చేశాడు అంటే ఆ వీక్ ఇమ్యూనిటీ సాక్రిఫైస్ చేశాడు. ఒకవేళ ఆ వీక్ నామినేషన్స్ నుండి వెళ్ళిపోయి ఉంటే, అరే నేను కెప్టెన్ అయినా సరే సాక్రిఫైస్ చేశాను కాబట్టి ఈ వీక్ వెళ్ళిపోయాడు అని చెప్పి ఒక వస్తుంది. దట్ ఈస్ సాక్రిఫైస్. తనుజ గారు కాఫీ సాక్రిఫైస్ చేశారండి. సరే కాఫీ అంత అటాచ్మెంట్ కదా, బట్ కాఫీ ఏమైనా తాగకుండా ఉన్నారా? అప్పుడు కాఫీలు ఇస్తూనే ఉన్నారు. అదేం సాక్రిఫైస్ నాకు అర్థం కావట్లేదు. తనుజ వెళ్ళి ఇమాన్యుల్ ని నేను అమ్మాయి కదా నాకు కెప్టెన్సీ ఇచ్చాన మాట మెయిన్ ఎపిసోడ్ లో ఎందుకు వెయ్యలేదు? తనుజ బ్యాడ్ అవుతుందనా? సంచాలకులు కరెక్ట్ చేసిన సరే, నేను ఫస్ట్ సంజనా గారు అని చెప్పినా సరే, తర్వాత ప్రియాయే బజర్ నొక్కింది కదా అని చెప్పి నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా. నాకు పనిష్మెంట్ ఇచ్చారు. నువ్వు 2 days 3 days అదే దిక్కుమాల ఫ్రాక్ వేసుకుని ఉంచుకున్నా. రీతుకి తప్పు చేసిందని చెప్పి కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ తిరిగి పెట్టారు. బట్ తనుజ గారికి కళ్ళెదురుగా అదంతా తప్పు పైన సంచాలక్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్ అని చెప్పి గోల్డెన్ బజర్ అనే ఆపర్చునిటీ తీసుకెళ్లి తనుజ గారు చేతిలో పెట్టారు. సంచాలక్ గా కరెక్ట్ చేసిన నాకు పనిష్మెంట్, సంచాలక్ గా తప్పుగా విన్ అయితే పాయింట్స్ టాకింగ్ పాయింట్స్. కానీ ఇప్పుడు అన్న అర్థమైందా ఈమె రెండోసారి కూడా ఎందుకు బయటకు వెళ్ళిందో? ఎక్కువ మాట్లాడుతున్నారని, స్టార్ మా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అడ్డమవుతున్నారని, పాయింట్ టు పాయింట్ మాట్లాడితే ఇలా అవుతుందని. ఆల్రెడీ లోపల లచ్చిపోయినా బ్రో. ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. ఇది అసలు మ్యాటర్. అది వాళ్ళిద్దరు అడ్డున్నారు, మనం ఏం చేయలేం. మనం ఏం చేయలేమంటే వాళ్ళు తప్పు చేసినా అది రైట్ అని చూపిస్తున్నారు. మనం ఏం చేయలేమంటే చూస్తూ కూర్చోడం అంతే. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇది మాకు కావాల్సింది. మేము వస్తా అంట, నువ్వు వచ్చి తీరాలి. ಅವನ ಕೊನ್ನ ಸಾಮಲಾಕಿ ಏ ಪಗೆ ತೀರ್ಥಗಳೇನಾ ಈ ಬೇರ್ ಚಂದ್ರಮುಖಿ లాస్ట్ డైలాగ్ చాలా పర్ఫెక్ట్ చెప్పాడు. గంగా ఇదే కర్మరా దేవుడా. తనుజ 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 నాగార్జున సార్ ఇన్ టుడేస్ ఎపిసోడే కాదు, ఇన్ ఎవ్రీ ఎపిసోడ్ తనుజ 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 ఒకటే మ్యూజిక్. వస్తున్నాము, కొడుతున్నాము. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. మరేంటి ఫెయిర్? ఏంటి నేను అడిగాను మళ్ళీ మా నాన్న సేవ్ చేయాలని. మరి లేకపోతే నువ్వు రామతో మాట్లాడవేంటి? పక్కన నేనే చేయాలనుకోండి. నీకేం చేయాలి? పక్కన రామతో మాట్లాడుతూ ఆర్గ్యూ చేయాలి. ఎందుకు ఆర్గ్యూ చేయాలి? ఎందుకు ఆర్గ్యూ చేయాలి? మీరు మాట్లాడారు. ఇప్పుడు ఆ టాపిక్ తీసుకురావద్దు, అర్థమవుతుందా? వాడు చేసి నేను చూసాను కాబట్టి నేను వాడికి చెప్పాను.
నేను మీకు చెప్పలేదు. అవునవునులే తెలుసులే. తెలిస్తే మంచిది, తెలుసుకొని పెట్టుకోండి. తెలుసుకొని పెట్టుకుంటాను. పెట్టుకోండి. నువ్వు పెట్టుకో. తెలుసుకొని పెట్టుకుంటా. ఎవరు పెట్టుకోవాలి చూస్తున్నాను. ఈవిడ సపోర్ట్ గా ఉంటే అంతా బాగుంటది. ఈవిడ కొంచెం అది రా మ్యాటర్. చూసానులే ఈ రోజు అంతా. నాకు సపోర్ట్ ఉంటే స్వీట్ గా నాన్న రివర్స్ అయ్యావనుకో అంటారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బర్నీ గారు. మనోళ్ళు అంటే ఎవ్వరా మనోళ్ళు తింటారు. తను సింపతి ప్లే చేస్తుందంటారా? సింపతి ప్లే చేస్తుంది అని చెప్పడం కంటే తన సీరియల్ అక్కడ యాక్ట్ చేస్తుంది అని చెప్పడం కరెక్ట్. అంటే హెల్త్ విషయంలో కాదు, నార్మల్ గా గేమ్స్ విషయంలో సరే, గేమ్స్ ఓడిపోయిన తర్వాత తను ఏడవడం అయినా సరే, సో అది కొంచెం యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. అది యాక్టింగ్ అది. ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవులో పెడుతున్నారు. సింపుల్ గా చెప్తున్నాను. మందార పూలు అనే ఎందుకు అన్నారు మనోళ్ళు? అది చెప్పింది కళ్యాణ్కే కదా, అయినా మనోడు మారలేదు ఇప్పటికి కూడా ఆమెన్కే. ఆడియన్స్ కి ఇచ్చేయండి ఆ బొమ్మ రిమోట్లు ఇచ్చేయండి, కాసేపు నొక్కుంటారు. మనం వేసేద్దాం పర్సెంటేజ్, మనం వేసేద్దాం. అది ఎడిటెడ్ పర్సెంటేజ్ అని క్లియర్ గా చూపిస్తుంది. 93 వేద్దాం ఓకేనా. 9 + 3 12, 1 + 2 3, థర్డ్ పొజిషన్ లో పెట్టేద్దాం. ఓకే 93. మేడం షార్ట్ ఏంటంటే మీరేమొచ్చి ఏడుస్తారనమాట. ఏడ్చి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వెంటనే మళ్ళీ గుండె స్థైర్యం నింపుకొని అద్దం ముందుకెళ్ళి కొంచెం ఇలా తుడుచుకొని మళ్ళీ ఏమి అవనట్టు హౌస్ లోపలికి వెళ్ళాలన్నమాట. అది ప్రతిరోజు వాళ్ళు చేసేది. అది సడన్ అయిపోయింది. పర్ఫెక్ట్ షాట్. డెమాన్ పవన్ తన ఫ్యామిలీ ఫోటోని రితు కోసం సాక్రిఫైస్ చేస్తానన్నప్పుడు రితుని పిలిచి డెమాన్ పవన్ ఇలా సాక్రిఫైస్ చేస్తాను అంటున్నాడు, నీకు ఓకేనా అని అడగనప్పుడు కళ్యాణ్ నేను 2 weeks నామినేట్ అవుతాను, తనుజాకి వాయిస్ మెసేజ్ వినిపించండి అన్నప్పుడు తనుజాని పిలిచి ఎస్ఆర్ అడగాల్సిన అవసరం ఏంటి? ఆడియన్స్ కి డెమాన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసుకుంటానంటే రితు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసేసుకున్నాడు. దానికి మనోళ్ళు అడగలేదు, వెనకాల లైట్స్ కూడా పోయినాయి. కానీ తనుజాకి సంబంధించిన వరకు అయితే ఇద్దరు డ్రామా కావాలి కదా మనోళ్ళకి. ఇద్దరు డ్రామా కోసం ఆమె వద్దని కాసేపు, కావాలని కాసేపు, ఏడ్చినట్టు, బాధపడ్డట్టు, కళ్యాణ్ గురించి ఆలోచించి తీసుకోలేనట్టు చేసి చూపించాలి కదా వాళ్ళని. ఇంత పొడుగు చూపించాలి కదా. అందుకు అన్నాడు ఎవడు అన్ని నిజాలు పెట్టాడు. నిజాలు మాట్లాడితే వ్యూస్ రావు కదా భయ్యా. ఫ్లాష్ బ్యాక్. నువ్వు కెప్టెన్ అయినటువంటి ప్రాసెస్ నీకు కరెక్ట్ అని అనిపిస్తుందా? అన్ఫేర్ కాబట్టి నా కెప్టెన్సీ వద్దనుకుంటున్నాను సార్. యువర్ కెప్టెన్సీ ఇస్ రివోక్డ్. 4 కంటెండర్స్ కి ఇంకొక కాంపిటీషన్ పెట్టి ఆ టాస్క్ కి రీతు చౌదరే సంచాలకుగా ఉండి కెప్టెన్ ఎవరవుతారో డిసైడ్ అవుతుందా? అక్కడ పోయిన ఆడియన్స్ కూడా ఏం అర్థం కాదా లేదంటే ఏంది సార్ ఇప్పుడు కంపేర్ చేసి చూస్తే అవి ఇది రాంగ్ పెట్టిర్రు. కానీ దానికి ఏమంటారు, సంచాలక్ డిసిషన్ ఇస్ ఫైనల్, నువ్వెవడరా మధ్యలో చెప్పడానికి అంటారు నాగార్జున సార్. పైన కూడా అలైన్మెంట్ ఉంది సార్. ఏమో నీకు విషయం చెప్పనా, బిగ్ బాస్ లో ఇప్పుడు సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్. అది నిజం బ్రో. మనం చూసి వేస్ట్ ఈ షో